హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డైలీ చెప్పుకుంటున్నాం కదా ఈవినింగ్ సెషన్లో. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. దాంతో పాటుగా దానికి రిలేటెడ్గా ఉన్న జీకే పాయింట్స్ కావచ్చు, కోరిలేటెడ్ కరెంట్ అఫైర్స్ని కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ 5200 years ఓల్డ్ హరప్పన్ సెటిల్మెంట్ అన్అర్థన్డ్ ఇన్ కచ్, గుజరాత్. సో గుజరాత్లోని కచ్ అనే ప్రాంతంలో దాదాపుగా 5200 సంవత్సరాల క్రితం నాటి సో మనకి హరప్పన్ సెటిల్మెంట్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. 5200 సంవత్సరాల క్రితం నాటి హరప్పన్ ప్రదేశం ఎక్కడ, అది కచ్ ఏరియా దగ్గర ఒక విలేజ్లో అనమాట, గుజరాత్లో. దాన్ని కేరళకి సంబంధించిన పురావస్తు శాస్త్రవేత్తలు, ఆర్కియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో కేరళ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు, సో వాళ్ళు వెలికి తీశారనమాట. ఇందులో మనకు ముఖ్యంగా ఏవైతే టెర్రాకోట క్లే స్టోరేజ్ పాట్స్, కుండలు ఉంటాయి కదా, టెర్రాకోట మట్టితో చేసిన కుండలు కావచ్చు, అలాగే హ్యూమన్ రిమైన్స్, మనిషి యొక్క అవశేషాలు, ఇవన్నీ కూడా దొరికాయంట. సో అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. గతంలో కూడా గుజరాత్లో మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సైట్ ధోలవీరా అనేది ఏదైతే ఉందో ఇది యునెస్కో చేత వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజేషన్ పొందింది. సో మనకి యునెస్కో యొక్క వారసత్వపు ప్రదేశంగా, వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుజరాత్ నుంచి ధోలవీరా అనే ప్రదేశం పొందింది. ఇందులో అతిపెద్ద రిజర్వైర్ సిస్టమ్, అతిపెద్ద స్టేడియం లాంటివి బయటపడ్డాయి. అలాగే 10 సైన్స్ తోటి, 10 సైన్స్ తోటి ఒక మనకి సీల్, శాసనం ఏదైతే ఉంటారో అది కూడా ధోలవీరాలో దొరికిందంట. అంతేకాకుండా గుజరాత్లో మనకి లోతల్ అని చెప్పేసి ఇంకొక ఏరియా ఉంది. దీన్ని మినీ హరప్ప అని కూడా పిలవడం జరుగుతుందంట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్. సుర్కోటడా అని చెప్పేసి ఉంటాయి. సో సుర్కోటడా అండ్ లోతల్, ధోలవీరా ఆల్రెడీ గుజరాత్లో సింధు నగర్కి సంబంధించిన ప్రదేశాలు. దీంట్లో ఆల్రెడీ ధోలవీరా అనేది యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఇప్పుడేమో గుజరాత్లోని కచ్ దగ్గరలో 5200 సంవత్సరాల పురాతనం గల హరప్పన్ సెటిల్మెంట్ ఒక దాన్ని కనుగొన్నారు. సో దానికి సంబంధించి ఈ అవశేషాలు, ఈ రిమైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడి నుంచి వెలికి తీశారు. ఎవరు వెలికి తీశారు? కేరళ యూనివర్సిటీకి సంబంధించిన ఆర్కియాలజిస్టులు వెలికి తీయడం జరిగింది. ఇంకొక పాయింట్ చూడండి. సో రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉన్నది, మార్చ్ మంత్లో వచ్చింది ఇది. 900 years ఓల్డ్ కన్నడ ఇన్స్క్రిప్షన్ బిలాంగ్స్ టు ద కళ్యాణి చాళుక్య డైనాసిటీ, గంగాపురం ఇన్ తెలంగాణ. సో తెలంగాణలోని గంగాపురం అనే ప్రాంతంలో 900 సంవత్సరాల క్రితం గల ఏదైతే మనకి చాళుక్యస్, అది కూడా కళ్యాణి చాళుక్యులకి సంబంధించిన ఏదైతే ఒక శాసనం ఉంటుందో అది కన్నడంలో రాయబడింది, అది బయలుపడిందంట. 900 years క్రితం నాటి మనకి కన్నడలో రాసిన శాసనం ఏదైతే కళ్యాణి చాళుక్యాలకి చెందుతుందో అది తెలంగాణలోని గంగాపురంలో ఇటీవల మార్చ్ మంత్లో మనకి రావడం జరిగింది, బయలుపడిన న్యూస్ రావడం అనేది జరిగింది. ఇది వరకు మనకి చోళులకి సంబంధించిన ఉత్తర మేరూరు శాసనం ఏదైతే మనకి న్యూస్లోకి వచ్చిందో జనరల్గా, అలాగే ఇప్పుడు కన్నడకి ఇన్స్క్రిప్షన్కి సంబంధించిన కళ్యాణి చాళుక్యులకి సంబంధించిన ఏదైతే ఇన్స్క్రిప్షన్ ఉందో అది ఇప్పుడు మనకి బయలుపడడం జరిగింది అనమాట. అలాగే నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఇంకొక పర్సన్, ఈమె ఉన్నారు చూసారా, ఈ పర్సన్, ఈమె పేరు వచ్చేటప్పటికి ఉషా మెహతా అని చెప్పేసి అంటాం. అండ్ ఈమె పేరు ఉషా మెహతా. ఫ్రీడమ్ ఫైట్, అదే ఫ్రీడమ్ మూమెంట్ అని చెప్పేసి అంటాం కదా, మనకి ఏదైతే స్వతంత్ర సమరయోధం ఉందో అందులో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్రీడమ్ ఫైటర్గా ఎవరిని చెప్పొచ్చు అంటే ఉషా మెహతా గారిని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ 1942లో, 1942లో క్విట్ ఇండియా ఉద్యమం అనేది గాంధీ గారు స్టార్ట్ చేశారు కదా. ఆ క్విట్ ఇండియా ఉద్యమంలో మనకి సీక్రెట్ కాంగ్రెస్ రేడియో సర్వీస్ని, ఒక రేడియో సర్వీస్ని నడిపిన వ్యక్తిగా మనకి ఉషా మెహతా గారిని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఉషా మెహతా గారు ఎందుకు న్యూస్లో వచ్చారంటే, బాలీవుడ్ సెలబ్రిటీ అయిన సారా అలీ ఖాన్ గారితో ఒక మూవీ రాబోతుంది. దాని పేరు ఏ వతన్ అని చెప్పేసి, ఏ వతన్ మేరే వతన్ అని ఒక మూవీ వస్తుంది అనమాట. ఏ వతన్ మేరే వతన్ మూవీ ఉషా మెహతా గారికి సంబంధించింది. అంటే ఇది జనరల్ టాపిక్కే, కాకపోతే ఇందులో ఉన్న ఉషా మెహతా గారు మనకి చాలా ఇంపార్టెంట్ హిస్టారికల్ పరంగా. మళ్ళీ ఇప్పుడు న్యూస్లోకి వచ్చారు కదా అందుకు. సో మనకి క్విట్ ఇండియా మూవ్మెంట్ టైంలో రేడియో సర్వీస్ని, కాంగ్రెస్ సీక్రెట్ రేడియో సర్వీస్ని నడిపిన వ్యక్తి ఉషా మెహతా గారు అనమాట. సో ఆమె ఇప్పుడు మనకి న్యూస్లో ఉన్నారు. ఒకటి ఉషా మెహతా గారు, అండ్ రెండోది 900 yearsకి సంబంధించిన కళ్యాణి చాళుక్యాస్ యొక్క కన్నడ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో అది. అలాగే ఇప్పుడు 5200 సంవత్సరాల క్రితం ఏదైతే ఉందో హరప్పన్ సైట్, అది ఇప్పుడు మనకి బయటపడింది గుజరాత్లోని కచ్ ఏరియాలో. సో ఇవి మనకి హిస్టరీ రిలేటెడ్గా ఈ మార్చ్ అండ్ ఏప్రిల్ మంత్లో న్యూస్లో ఉన్నాయి. కానీ ఈ రోజు కరెంట్ అఫైర్లో ఉన్నది ఈ ప్రదేశం అనమాట. సో దాంతోపాటు ఆ రెండింటిని రివిజన్ పర్పస్ కోసం నేను చెప్పాను. సో ఇక్కడ కరెంట్ అఫైర్ ఒక అపాయింట్మెంట్కి సంబంధించింది, అలాగే ఎలక్షన్ కమిషన్ అనేది కూడా న్యూస్లో ఉంది.
సో మనకి త్వరలోనే లోక్సభకి సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి, అలాగే మిగతా స్టేట్కి సంబంధించిన కొన్ని ఎలక్షన్స్ ఉన్నాయి. సో దేశవ్యాప్తంగా ఈ ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత ప్రధాన ఎన్నికల కమిషన్, నేషనల్ యూత్ ఐకాన్, ఇండియాకి సంబంధించి ఎలక్షన్స్కి సంబంధించి యూత్ ఐకాన్గా ఆయుష్మాన్ ఖురానా, బాలీవుడ్ సెలబ్రిటీ అయిన ఆయుష్మాన్ ఖురానా గారిని అపాయింట్ చేసింది. భారత ప్రధాన ఎన్నికల కమిషన్ ఆయుష్మాన్ ఖురానాను యూత్ ఐకాన్గా నియమించింది. సో అదే ఇక్కడ కరెంట్ అఫైర్. సో క్వశ్చన్ డైరెక్ట్గా అడగచ్చండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరిని అపాయింట్ చేసింది యూత్ ఐకాన్ గాని? ఆయుష్మాన్ ఖురానా. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి శీతల్ దేవి గారు, ఎవరైతే మనకి పారా ఆర్చర్ ఉన్నారో శీతల్ దేవి గారు, ఈమెని నేషనల్ ఐకాన్గా అపాయింట్ చేసుకుంది. అది కూడా పీడబ్ల్యూడి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేషనల్ ఐకాన్గా శీతల్ దేవి గారిని అపాయింట్ చేసింది గతంలో. సో ఇప్పుడు యూత్ ఐకాన్గా ఆయుష్మాన్ ఖురానా గారిని తీసుకున్నారు. అలాగే మై ఓట్ మై డ్యూటీ అనే ఒక షార్ట్ ఫిల్మ్ కూడా రాబోతుంది. మై ఓట్ మై డ్యూటీ అని చెప్పేసి ఒక షార్ట్ ఫిల్మ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి అండ్ మిగతా డైరెక్టర్స్తో కోఆప్ అయ్యి ఈ షార్ట్ ఫిల్మ్ని తీసుకురాబోతుంది అనమాట. అలాగే నెక్స్ట్ మనకి ఓటర్స్ డే అనేది ఎవ్రీ ఇయర్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే జాన్ 25న ఓటర్స్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది, ఓటర్ల దినోత్సవం. ఎలక్షన్ కమిషన్ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జాన్ 25న ఎలక్షన్ కమిషన్ అనేది అమల్లోకి రావడం జరిగింది. రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ పలు సందర్భాల్లో న్యూస్లో ఉంది. ఒకసారి వచ్చేటప్పటికి సాక్ష్యం అని చెప్పేసి ఒక యాప్ తీసుకొచ్చింది. దెర్ ఇస్ అ యాప్ కాల్డ్ సాక్ష్యం అనమాట. సో ఈ సాక్ష్యం యాప్ ద్వారా ఎల్డర్లీ పీపుల్, పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి వీల్ చైర్ అనేది ప్రొవైడ్ చేయడం, వాళ్ళు మనకి పోలింగ్ సెంటర్ దాకా వచ్చేదాకా, పోలింగ్ బూత్ సెంటర్ దాకా వచ్చేదాకా అండ్ మళ్ళీ తిరిగి వెళ్ళేదాకా వాళ్ళ ఫెసిలిటీస్ అవి చూడడం ఈ సాక్ష్యం యాప్ ద్వారా ఇవ్వబడుతుంది. అది ఒకటి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్, ఇట్లా నెక్స్ట్ వీళ్ళందరికీ సంబంధించి. అలాగే నో యువర్ క్యాండిడేట్ అనే దాన్ని కూడా లాంచ్ చేసింది. కేవైసీ, ఎన్నికల్లో మనకి నిలబడిన వాళ్ళు ఉంటారు కదా, నామినేషన్స్లో ఉన్న వాళ్ళకి సంబంధించి రికార్డ్ అంతా చూడడానికి నో యువర్ క్యాండిడేట్ అనే దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ లాంచ్ చేయడం జరిగింది. నో యువర్ క్యాండిడేట్ ఒకటి, సాక్ష్యం ఒకటి, ఇవన్నీ మనకి రీసెంట్గా వచ్చిన యాప్స్ అనమాట. సో నిన్న కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అనే దాన్ని హెల్త్ మినిస్ట్రీ లాంచ్ చేసింది ఈ యాప్ని అని చెప్పేసి. ఇది రీసెంట్గా ఉన్న యాప్ ఇంకొకటి. సో అలాగే ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఇంకొక న్యూస్ ఏంటి అంటే రీసెంట్గా 2 కొత్త ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్ చేయబడ్డారు. భారత ఎన్నికల కమిషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, ఆయనే మనకి రాజీవ్ కుమార్ గారు, ప్రజెంట్ భారత ప్రధాన ఎన్నికల అధికారి. దాని తర్వాత 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. ఒకళ్ళు వచ్చేటప్పటికి సుఖ్బీర్ సింగ్ సాంధు అండ్ ఇంకొకళ్ళు వచ్చేటప్పటికి మనకి జ్ఞానేష్ కుమార్ గారు. జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సాంధు న్యూ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింటెడ్ రీసెంట్లీ అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. వీళ్ళందరినీ అపాయింట్ చేసేది ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి వీళ్ళందరినీ కూడా మనకి అపాయింట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ మనకి ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి, ఇది వరకు ఎలక్షన్స్లో ఓట్ వేయాలి అనుకుంటే కనుక ఏజ్ మనకి 21 ఇయర్స్ ఉండాలి. కానీ ఆ ఓట్ ఏజ్ని 21 ఇయర్స్ నుంచి 18 సంవత్సరాలకి తగ్గించేశారు. ఓట్ ఏజ్ ఈజ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 21 ఇయర్స్ టు 18 ఇయర్స్ అనమాట. ఇప్పుడు 18 ఇయర్స్ నిండి ఉంటే సో ఓట్ అనేది వేయచ్చు. ఇది ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారంటే 61st అమెండ్మెంట్ యాక్ట్ 1989, రాజీవ్ గాంధీ గారి యొక్క ప్రభుత్వం టైంలో 1989లో 61వ సవరణ ద్వారా ఈ ఏజ్ రిడక్షన్ అనేది దాన్ని తీసుకొచ్చారనమాట. అలాగే నెక్స్ట్ వన్, మనకి ఓటర్ ఐడి కార్డ్స్ ఫస్ట్ టైం ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1993లో, 1993లో ఓటర్ ఐడి కార్డ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో అప్పట్లో మనకి శేషన్ గారు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ కమిషనర్, సో ఆయన ఉన్నప్పుడు ఇది రిలీజ్ అయిందండి. దాని తర్వాత ఇది యాక్చువల్గా ఒరిజినల్ వర్షన్ కాదు, మనది ఒరిజినల్ వర్షన్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో కొంచెం జిరాక్స్ టైప్లో ఉంటుంది. నెక్స్ట్ కలర్, ప్రింట్ ఇవన్నీ నెక్స్ట్ మారాయి. అసలు ఒరిజినల్గా వచ్చింది ఫస్ట్ మనకి 1993లో ఓటర్ ఐడి కార్డ్ అనేది. శేషన్ గారు మనకి ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు ఇది రావడం జరిగింది. ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్గా సుకుమార్ సేన్ గారు ఉన్నారనమాట ఫస్ట్లో మనకి, ఇప్పుడు రాజీవ్ కుమార్ గారు. ఇదంతా డేటా అండి. డేటాతో పాటుగా రీసెంట్గా అపాయింట్మెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే రీసెంట్గా అది లాంచ్ చేసిన వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దాంతో పాటుగా ఇప్పుడు న్యూస్. ఇదే కాకుండా హిమాచల్ ప్రదేశ్లో ఎలక్షన్కి అవేర్నెస్ కోసం అని చెప్పేసి మిషన్ 414 అనే దాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, పెప్సికో ఇండియా
1266 కోట్లతోటి తన యూనిట్ని మధ్యప్రదేశ్లో ప్రారంభించనుంది. పెప్సికో ఇండియా టు ఇన్వెస్ట్ 1266 crores టు సెటప్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్ మధ్యప్రదేశ్ అన్నమాట. సో అదే ఇక్కడ మనకి చెప్తున్నారు మేడం. మధ్యప్రదేశ్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని మనకి తన యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది పెప్సికో ఇండియా. అది కూడా 1266 కోట్లతో దానికి సంబంధించిన న్యూస్ ఇది. అలాగే మధ్యప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్గా మోహన్ యాదవ్ గారు, మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్గా మంగూభాయ్ చాంగూభాయ్ పటేల్ ఉండడం జరిగిందనమాట. సో ఇంతకు మించి ఇక్కడ మనకి అంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి అని చెప్పి. ఈ మధ్యన మనకి మేక్ ఇన్ ఇండియా కావచ్చు, లేకపోతే ఆత్మ నిర్భర్ భారత్ కావచ్చు, ఇలాంటి వాటి వల్ల ఇండియాలో ఇండస్ట్రీస్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఎస్టాబ్లిష్ అవుతూ ఎక్స్పాండ్ అవుతూ వెళ్తూ ఉన్నాయి. దీంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్గానే దీన్ని మనం చెప్పొచ్చు. దీనికి రిలేటెడ్గానే ఇంకొక కరెంట్ అఫైర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, రివిజన్ కోసం చూడండి. సో ఇక్కడ మనకి గుజరాత్ ఉంది కదా, గుజరాత్లోని ముంద్రాలో అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ $1.2 billion తోటి కాపర్ రిఫైనరీని ఎస్టాబ్లిష్ చేయనున్నారు. భారతదేశంలో ఎస్టాబ్లిష్ అవ్వబోయే అతిపెద్ద సింగిల్ లార్జెస్ట్ మనకి యూనిట్ ఆఫ్ కాపర్ రిఫైనరీగా ఈ ఏదైతే ముంద్రాలో ఎస్టాబ్లిష్ అయిపోతుందో అదానికి సంబంధించి అదే అని చెప్పొచ్చు అనమాట. అంటే గుజరాత్లో అదానీ వాళ్ళేమో కాపర్ రిఫైనరీది ఎలా ఏర్పరుస్తున్నారో అలాగే మధ్యప్రదేశ్లో పెప్సికో ఇండియా వాళ్ళు తన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉందో అది ఏర్పరుస్తున్నారు. రెండింటికి సంబంధం లేదు, కానీ ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎలా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందని. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్ విషయానికి వచ్చారనుకోండి, మధ్యప్రదేశ్ భారతదేశంలోనే అత్యధికమైన ఫారెస్ట్ ఏరియాని కలిగి ఉంది. ద హైయెస్ట్ ఏరియా ఆఫ్ లేదా మోర్ ఏరియా ఆఫ్ ఫారెస్ట్ అనేది మధ్యప్రదేశ్లో లొకేట్ అయి ఉంటుంది. అలాగే మోర్ నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్, అత్యధికమైన జాతీయ పార్కులు కూడా మనకి అత్యధికంగా కనిపించేది మధ్యప్రదేశ్లోనే. దాదాపుగా 11 నేషనల్ పార్క్స్ ఉంటాయి. అందులో కొన్ని నేను ఇక్కడ ఇచ్చాను ఈ ఇమేజ్ ప్రకారం చూసుకున్నట్టయితే. ఒకటి సాత్పురా నేషనల్ పార్క్ అని చెప్పేసి ఉంటుంది అనమాట, అది ఒకటి. అలాగే నెక్స్ట్ కన్హా నేషనల్ పార్క్, రీఇంట్రడక్షన్ ఆఫ్ చీతాస్. సో చీతాస్ని ఇంట్రడక్షన్ చేశారు కదా ఇండియాలో. సో దానికి సంబంధించి ఎంచుకున్న మనకి నేషనల్ పార్క్ ఏదంటే కన్హా నేషనల్ పార్క్ చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ పెంచ్ నేషనల్ పార్క్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది, అది ఒకటి. నెక్స్ట్ పన్నా టైగర్ రిజర్వ్, పన్నా నేషనల్ పార్క్ ఉంది, పన్నా టైగర్ రిజర్వ్ కూడా ఉంది. సో అదొకసారి చూడొచ్చు. అలాగే నెక్స్ట్ బాంధవగర్ నేషనల్ పార్క్ అని చెప్పేసి ఉంది. సో బాంధవగర్ నేషనల్ పార్క్, కన్హా నేషనల్ పార్క్, సత్పురా నేషనల్ పార్క్, పెంచ్ నేషనల్ పార్క్, ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్లో ఇంపార్టెంట్ జాతీయ పార్కులుగా చెప్పొచ్చు అనమాట. ఎవ్రీ ఇయర్ మధ్యప్రదేశ్లో ఇంపార్టెంట్ జరిగే ఫెస్టివల్గా ఖజురహో ఫెస్టివల్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఖజురహో ఫెస్టివల్ని మధ్యప్రదేశ్లో చాలా ఫేమస్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇవి మధ్యప్రదేశ్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్. అలాంటి మధ్యప్రదేశ్లో రీసెంట్గా ఇప్పుడు పెప్సికో ఇండియా వాళ్ళు 1266 crores తోటి వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. అదే ఈ కరెంట్ అఫైర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో తమిళనాడు యొక్క గవర్నర్ ఉన్నారు కదా ఆర్ఎన్ రవి గారు. సో ఆయన పరమవీర చక్ర గార్డెన్ అనే దాన్ని తమిళనాడులో ప్రారంభించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. గవర్నర్ ఆఫ్ తమిళనాడు ఆర్ఎన్ రవి ఇనాగ్రేట్ పరమవీర చక్ర గార్డెన్. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. తమిళనాడు గవర్నర్ పరమవీర చక్ర గార్డెన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రారంభించారు. అది ఎక్కడ? తమిళనాడులోని కంచి మహాస్వామి విద్యా మందిర్ ఇన్ తమిళనాడు. కంచి మహాస్వామి విద్యా మందిర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ తాంబరం. సో తమిళనాడులోని తాంబరంలో ఉన్న కంచి మహాస్వామి విద్యా మందిరం దగ్గర సో మనకి ఈ పరమవీర చక్ర గార్డెన్ అనే దాన్ని ఏర్పరిస్తే దాన్ని ఆర్ఎన్ రవి గారు తమిళనాడు గవర్నర్ ప్రారంభించారు. తమిళనాడు చీఫ్ మినిస్టర్గా స్టాలిన్ ఉన్నారు అండ్ గవర్నర్గా రవి గారు ఉన్నారు. అయితే అసలు ఈ పరమవీర చక్ర అవార్డుని ఎందుకు ఇస్తారు? సో పరమవీర చక్ర అవార్డుని ఎందుకు ఇస్తారు అంటే ఎవరైతే అత్యంత ధైర్య సాహసాలు చూపిస్తారో యుద్ధ సమయంలో కావచ్చు, ఆ టైంలో కావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇది ఇది రక్షణ రంగంలో మొత్తం రక్షణ వ్యవస్థలోనే మనకి ఇచ్చే హయ్యెస్ట్ అవార్డుగా ఇండియాలో లేదా హయ్యెస్ట్ హానర్గా ఈ పరమవీర చక్ర అని చెప్తాం. ఈ పరమవీర చక్ర ఇప్పటి వరకు 21 మందికి ఇచ్చారు, 21 మెంబర్స్కి. ఇందులో మనకి 20 మెంబర్స్ ఇండియన్ మిలిటరీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఆర్మీకి సంబంధించిన వాళ్ళు. ఒకే ఒక్కళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇలా 21 మెంబర్స్కి ఇచ్చారు. ఈ 21లో 16 మెంబర్స్ కేవలం పాకిస్తాన్ ఇండియా యుద్ధ సమయాల్లో ఎవరైతే ధైర్య సాహసాలు చూపించడం, చనిపోవడం, సో చనిపోయేదాకా వెళ్ళారో అలాంటి పర్సన్స్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట.
అండ్ నెక్స్ట్ వన్, సోమనాథన్ శర్మ ఫస్ట్ పరమవీర చక్ర అవార్డు అందుకున్న వ్యక్తి ఇండియాలో, అది ఒకటిగా చెప్పొచ్చు అనమాట. పరమవీర చక్ర ఎవరైతే అందుకుంటారో వాళ్ళకి క్యాష్ అలవెన్స్ అనేది ఇస్తారనమాట. ఒకవేళ పోస్టుమస్గా ఆ అవార్డు వస్తే ఆ పర్టికులర్ పర్సన్ యొక్క వైఫ్ ఉన్నారనుకోండి, వైఫ్కి లేదా పేరెంట్స్కి, వైఫ్ ఉంటే గనక సో వైఫ్కి మనకి ఏదైతే పెన్షన్ ఉంటుందో పెన్షన్ అనేది రావడం జరుగుతుంది లైఫ్ టైంలో. లేకపోతే ఆమె రీమ్యారేజ్, ఇంకొక మ్యారేజ్ చేసుకునే వరకు కూడా పెన్షన్ వస్తుంది అనమాట. సో ఇలాగా వీళ్ళకు ఉన్నాయి. ఇది తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి గారు ఏదైతే పరమవీర చక్ర అనే దాన్ని గార్డెన్ని రీసెంట్గా మనకి ఇనాగ్రేట్ చేశారో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సరే, తమిళనాడుకి సంబంధించి ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ మనం రివైజ్ చేయొచ్చు. తమిళనాడులో కన్ననూరు అనే ప్రదేశం ఉంది. ఈ కన్ననూరు దగ్గరలోనే అప్పట్లో సిడిఎస్ చీఫ్ అయిన బిపిన్ రావత్ గారి యొక్క హెలికాప్టర్ క్రాష్ అయి చనిపోవడం జరిగింది. అందుకే ఈ కన్ననూరు దగ్గర వాళ్ళకి సంబంధించి ఒక స్మారక భవనాన్ని ఏర్పాటు చేశారు, మెమోరియల్ బిల్డింగ్ ని ఏర్పాటు చేశారు. సో అప్పట్లో సిడిఎస్ చీఫ్ వచ్చేటప్పటికి బిపిన్ రావత్ గారు, ఇప్పుడు అనిల్ చౌహాన్ గారు ఉన్నారు ఈయన ప్లేస్ లో. అండ్ ద నెక్స్ట్ వన్, ఇండియా యొక్క ఫస్ట్ స్పేస్ పోర్ట్ వచ్చేటప్పటికేమో మనకి ఏదైతే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట దగ్గర ఉందో దాన్ని చెప్తాం. ఇండియా యొక్క సెకండ్ స్పేస్ పోర్ట్ అనేది మనకి తమిళనాడులోని కులశేఖర పట్టణం దగ్గర రాబోతుంది. ఇది చాలాసార్లు ఇప్పటికే న్యూస్లోకి వచ్చింది. అండ్ ద నెక్స్ట్ వన్, కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ 125 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది రీసెంట్గా. ఇది తమిళనాడుకి సంబంధించింది. అండ్ నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం, మొన్న డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఆర్టిఫిషియల్ సన్కి సంబంధించి చాలా కంట్రీలు ప్రాజెక్ట్స్ని చేపడుతున్నాయి. అందులో చైనా ఒకటి. చైనా ఈస్ట్ అనే నేమ్ తోటి ఆర్టిఫిషియల్ సన్కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ చేపడుతుంది. అండ్ సౌత్ కొరియా, దక్షిణ కొరియా అయితే K-STAR అనే ఒక ప్రాసెస్ తోటి మనకి ఆర్టిఫిషియల్ సన్ని తీసుకొస్తుంది. 100 మిలియన్ టెంపరేచర్ని కేవలం 48 సెకండ్స్ 48 సెకండ్స్ ఉంచడం ద్వారా మనకి ఒక సరికొత్త రికార్డ్ని సౌత్ కొరియా సృష్టించడం జరిగింది. సో ఇవన్నీ కూడా రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ ఇక్కడ మీరు రివిజన్ చేసుకుంటారన్న ఉద్దేశంతో నేను చెప్పాను. తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి. గవర్నర్ గారు తాంబరం అనే ఏరియాలో కంచి మహాస్వామి విద్యా మందిర్ దగ్గర ఈ 21 పరమవీర చక్రాస్కి సంబంధించిన ఒక గార్డెన్ని ఇనాగ్రేట్ చేశారు. తమిళనాడుకి శ్రీలంకకి మధ్యలో లేదా ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఏదైతే కచ్చతీవు ద్వీపాలు ఉన్నాయో అవి వివాదాస్పదంగా ఉన్నాయి కదా, అవి తమిళనాడు రామేశ్వరం ఐలాండ్కి దగ్గరలో ఉన్నాయి. అండ్ చాలా మందికి ఉన్న ఒక క్వశ్చన్ ఏంటంటే, మనం కచ్చతీవు ద్వీపాల మీద ఒక వీడియో చేసామన్నమాట. ఆ వీడియోలో ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉన్న ఏదైతే వారధి ఉంటుందో దాన్ని రామసేతు వారధి అంటారు అని చెప్పేసి నేను చెప్పాను. దాంతోపాటుగా దాన్ని యాడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారని చెప్పాను. దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, మనం ఇష్యూ ఏదైనా అది పొలిటికల్గా, మైథలాజికల్గా ఏదైనా బయట కానివ్వండి, సో కాకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఫ్యాక్ట్స్ని తీసుకోవాలన్నమాట. సో మనకి ఇది వరకు గతంలో అంటే ఆ టైంలో బ్రిటిష్ ఇండియా కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఆ బ్రిడ్జ్ని ఐడెంటిఫై చేసిన టైంలో దానికి యాడమ్స్ బ్రిడ్జ్ అని చెప్పేసి పేరు పెట్టారంట. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం రామసేతు వారధిగా మార్చేసుకున్నాం. కాకపోతే ఆ ప్లేస్ని యాడమ్స్ బ్రిడ్జ్ అని కూడా ఇది వరకు పిలిచేవాళ్ళు కదా. సో కాబట్టి ఆ పేరును కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. రామసేతు వారధి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రామసేతు వారధి ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉంది కదా. ఈ రామసేతు వారధి ఇండియాలోని తమిళనాడులో ఉన్న రామేశ్వరం ఐలాండ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ రామేశ్వరం ఐలాండ్ని పంబన్ ఐలాండ్ అని కూడా అంటారు. అందుకే ఈ రామసేతు వారధిని పంబన్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. అది ఇక్కడ పేర్లు మాత్రమే ఎందుకు వచ్చాయని ఫ్యాక్ట్ చూసుకుంటే సరిపోతుంది. అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూసుకోండి. అది కూడా తమిళనాడుకి సంబంధించింది కాబట్టి నేను ఇప్పుడు మీకు అది చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో దాన్ని FISMEగా చెప్పచ్చు అనమాట. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ స్మాల్ మీడియం మైక్రో ఎంటర్ప్రైజెస్గా చెప్పచ్చు. సో దానికి సంబంధించిన మనకి ఎవరైతే చైర్పర్సన్గా ఉంటారో ఆ చైర్పర్సన్గా రీసెంట్గా అపాయింట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే, అపాయింట్ అయిన వ్యక్తి మనకి సందీప్ జైన్ గారు చైర్పర్సన్ లేదా ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యారనమాట FISMEకి. సందీప్ జైన్ గారు మనకి ఒక ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్. అంతేకాకుండా ఈయన IIT కాన్పూర్కి సంబంధించిన అల్యూమినస్ కూడా. సో IIT కాన్పూర్కి ఆయన చదువుకోవడం జరిగింది. అంతేకాకుండా ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీస్కి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ కూడా. సో ఆయన రీసెంట్గా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ప్రెసిడెంట్గా ఎంపికయ్యారు. అండ్ నిన్న ఒక కరెంట్ అఫైర్ వచ్చింది మనకి, అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా.
ఆస్కామ్కి సంబంధించిన ప్రెసిడెంట్గా సంజయ్ నాయర్ గారు, అజిత్ సింగ్ గారి యొక్క ప్లేస్లో సంజయ్ నాయర్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. అది రీసెంట్గా వచ్చిన ఇంకొక కరెంట్ అఫైర్. ఈ 2 అపాయింట్మెంట్స్ ఒకసారి చూసుకోండి. అలాగే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ కామర్స్, ఏదైతే ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ FICCI లేడీస్ ఆర్గనైజేషన్ FLO ఉంది కదా, దానికి జయశ్రీ దాస్ వర్మ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. అది ఇంకొక అపాయింట్మెంట్ అండి. సరే, ఈయన IIT కాన్పూర్కి సంబంధించిన వ్యక్తి కదా, మనకి సందీప్ జైన్ గారు. IIT అనేది వచ్చింది కాబట్టి ఇంకొక న్యూస్ మనం ఇక్కడ ఒకసారి రివిజన్ చేయొచ్చు. అది నిన్న చెప్పుకున్నది. సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్ SJVN ఉంది కదా, సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్ ఏదైతే ఉందో, సో దీంతో మనం ఎంతో టైఅప్ అయింది ఇది అంటే ఐఐటి పాట్నా తోటి సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్ అనేది రీసెంట్గా టైఅప్ అయింది అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది నిన్న కరెంట్ అఫైర్లో. ఈరోజు IIT కాన్పూర్కి సంబంధించిన సందీప్ జైన్ గారు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి ప్రెసిడెంట్గా ఎంపిక అవడం జరిగింది. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక అపాయింట్మెంట్ కి సంబంధించింది. లెఫ్టినెంట్ జనరల్ JS సీదాన్ టేక్స్ చార్జ్ యాజ్ అ DG ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. సో మనకి డిఫెన్స్ వ్యవస్థకి సంబంధించిన ఏదైతే ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉందో రక్షణ రంగానికి సంబంధించి, దానికి డైరెక్టర్ జనరల్గా రీసెంట్గా లెఫ్టినెంట్ జనరల్ సిద్ధాన్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే నెక్స్ట్ అంతే, ఇక్కడతో అయిపోయింది. అపాయింట్మెంట్ మాత్రమే ఉంది అండ్ దానికి మించి ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి స్కోప్ లేదండి. సో అందుకే దాన్ని నేను అక్కడితోనే వదిలేశాను. బట్ రివిజన్కి అయితే మనం ఒకసారి చేయొచ్చు. ఇండియన్ నేవీకి సంబంధించిన అడ్మిరల్గా హరికుమార్ గారు ఉన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన మార్షల్గా VR చౌదరి గారు, చీఫ్ మార్షల్. నెక్స్ట్ మనకి ఇండియన్ ఆర్మీ చీఫ్గా మనోజ్ పాండే గారు ఉన్నారు. CDSకి సంబంధించి అనిల్ చౌహాన్ గారు ఉన్నారు. డిఫెన్స్ సెక్రటరీగా గిరిధర్ అర్మానే గారు ఉన్నారు. డిఫెన్స్ మినిస్టర్గా రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు. రక్షణ కార్యదర్శి గిరిధర్ అర్మానే. అలాగే నావికా దళానికి సంబంధించి హరికుమార్ గారు. విమానయానానికి సంబంధించి చౌదరి గారు. ఆర్మీకి సంబంధించి మనోజ్ పాండే గారు ఉండడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నామంటే ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిఫెన్స్కి సంబంధించి లెఫ్టినెంట్ జనరల్ JS సీధానా గారు రీసెంట్గా అపాయింట్ అవ్వడం జరిగింది, ఛార్జ్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది ఆర్మీది కదా. సో ఆర్మీకి సంబంధించి రీసెంట్గా ఇవి కరెంట్ అఫైర్లో ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి ఏంటంటే అడ్మిరల్ ఎడోంగ్ పాన్ ఎవరైతే ఉన్నారో థాయిలాండ్కి సంబంధించిన రాయల్ నేవీ చీఫ్, థాయిలాండ్ రాయల్ నేవీ యొక్క చీఫ్ ఎడోంగ్ పాన్, ఆయన రీసెంట్గా ఇండియాని విజిట్ చేశారు. ఇండియాలో ఉన్న ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పర్సనల్స్ని కలిశారు ఆయన. April 1 నుంచి 3 మధ్యలో విజిట్ జరిగింది. నెక్స్ట్ థాయిలాండ్ యొక్క క్యాపిటల్ బ్యాంకాక్. అయితే థాయిలాండ్ ఇంకొక విషయంలో కూడా న్యూస్లో ఉంది. దానికి కారణం ఏంటంటే కెనాబీ, గాంజాయి అని చెప్పేసి అంటాం కదా. ఈ గాంజాయిని లీగలైజ్ చేసిన ఫస్ట్ యూరోపియన్ కంట్రీ ఏది అంటే మాల్టా. సెకండ్ యూరోపియన్ కంట్రీ లగ్జంబర్గ్. 2024లో రీసెంట్గా కొన్ని రిస్ట్రిక్షన్స్తో మనకి లీగలైజ్డ్గా కెనాబీని తీసుకొచ్చి, గాంజాని తీసుకొచ్చిన కంట్రీ థర్డ్ యూరోపియన్ కంట్రీ జర్మనీ. 2024లో రీసెంట్గా జరిగింది. అయితే ఆసియాలో మొట్టమొదటిగా ఇలాంటి లీగలైజ్డ్ యాక్ట్ని కెనాబీకి సంబంధించి చేసుకోవచ్చు, మెడికల్ పర్పస్కి పండించవచ్చు అన్నట్టుగా తీసుకొచ్చిన కంట్రీ, ఫస్ట్ ఆసియా కంట్రీ ఏది అంటే థాయిలాండ్. సో ఫస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ ఏది జెండర్కి సంబంధించి సేమ్ సెక్స్ మ్యారేజ్ అనే దాన్ని మనకి తీసుకొస్తున్న చట్టాన్ని తీసుకొస్తున్న కంట్రీ ఏది థాయిలాండ్ అనమాట. సో వీటన్నిటి వల్ల థాయిలాండ్ అనేది న్యూస్లో ఉంది. అలాగే నెక్స్ట్ వన్, ఆస్ట్రేలియా యొక్క నేవీ చీఫ్ అయిన ఎవరైతే మార్క్ ఉన్నారో, మార్క్ హమాన్, రీసెంట్గా ఆయన ఇండియాని విజిట్ చేశారు. నేను ఆల్రెడీ డిస్కస్ చేశాం. సో జస్ట్ మీకోసం అని చెప్పేసి మళ్ళీ చూపిస్తున్నాను. ఆస్ట్రేలియాకి సంబంధించి ఆయన ఇండియాని విజిట్ చేయడం జరిగింది. అంటే ఆస్ట్రేలియా నేవీ చీఫ్ ఇండియాని విజిట్ చేశారు మార్క్. ఆస్ట్రేలియా యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఆంటోనియో అల్బనిసి అనే పర్సన్ ఉన్నారు. అండ్ ఇది థాయిలాండ్కి సంబంధించింది. ఇది ఆర్మీకి సంబంధించిందిగా చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైట్స్ అగ్ని ప్రైమ్ మిసైల్. సో అగ్ని ప్రైమ్ మిసైల్ అనేదాన్ని రీసెంట్గా ఇండియా సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అగ్ని సిరీస్లోనే ఇది 6th వన్గా చెప్తున్నారు. అలాగే దీన్ని మనకి DRDO తయారు చేయడం జరిగింది, మ్యానుఫ్యాక్చర్ చేసింది DRDOని రూపొందించింది.
అండ్ ద నెక్స్ట్ వన్ ఇది ఒడిస్సాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ లేదా వీలర్ ఐలాండ్ అని కూడా పిలవచ్చు. అక్కడి నుంచి దీన్ని టెస్ట్ చేశారు. దీని రేంజ్ 1200 నుంచి 2000 కిలోమీటర్స్ ఉంటుందంట. అండ్ వార్ హెడ్స్ని ఎంతవరకు ఇది మనకి మెయింటైన్ చేయగలదంటే 1500 నుంచి 3000 కిలోమీటర్స్ వరకు వార్ హెడ్స్ని మోయగల క్యాపబిలిటీ దీనికి ఉందంట. కాకపోతే దీని మెయిన్ రేంజ్ వచ్చేటప్పటికి టార్గెట్ రేంజ్ 1200 నుంచి 2000 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రోగ్రామ్ దీని కింద ఆల్రెడీ గతంలో ఇండియా పృథ్వీ, అగ్ని, త్రిశూల్, నాగ్, ఆకాష్, పాట్నా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. సో వీటిని మ్యానుఫ్యాక్చర్ చేసింది, రూపొందించింది. ఇప్పుడు ఈ అగ్ని సిరీస్లోనే 6వది మనకి అగ్ని ప్రైమ్ మిసైల్, బెలాస్టిక్ అగ్ని ప్రైమ్ మిసైల్ అనే దాన్ని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. ఒడిస్సా యొక్క ఏదైతే మనకి అబ్దుల్ కలాం ఐలాండ్ ఉందో అక్కడి నుంచి. ఒడిస్సాలో రీసెంట్గా ఉత్కల్ దివాస్ అనే దాన్ని మనకి April 1st సెలబ్రేట్ చేయడం జరిగింది. దాని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో కొంతమంది స్టూడెంట్స్ కమెంట్స్ రైజ్ చేశారు, ఒకసారి చూడండి. సో కొంతమంది చాలా వరకు కూడా తెలంగాణ కరెంట్ అఫైర్స్ని మనకి చెప్పండి అన్నట్టు చెప్తున్నారు. సో తెలంగాణ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, స్టేట్ ఓరియంటెడ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సో మొత్తం కరెంట్ అఫైర్స్ అన్ని స్టేట్ మీద డిపెండ్ అయ్యి రావు. ఖచ్చితంగా స్టేట్కి సంబంధించిన వస్తాయి, కానీ మొత్తం అవే డిపెండ్ అయ్యి రావు, అన్నీ మిక్సప్ అయి ఉంటాయి. అయితే నేను ఏం చెప్తున్నాను అంటే, సో ఆల్రెడీ ఇన్ని కమెంట్స్ చూసాం కాబట్టి నేను ఇక మీదటి నుంచి ఈరోజు జస్ట్ కొంచెం వరకు ఒక 2 or 3 లైన్స్ స్టేట్ రిలేటెడ్ నేను పెట్టినట్టున్నాను. నెక్స్ట్ వీడియో నుంచి నాకు కనిపిస్తే ఖచ్చితంగా దానికి సంబంధించి పెడతాను. కానీ సో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నామంటున్నారు, గ్రూప్స్కి ప్రిపేర్ అంటున్నామని చెప్తుంటారు మీ అందరికీ, సో మనకి ఒక 4-5 డేస్లో కుదిరినప్పుడు, లేకపోతే ఈ వీకెండ్స్లో కానీ మనకి ఒక వీడియో అనేది ప్రాపర్గా తెలంగాణ స్టేట్కి రిలేటెడ్కి సంబంధించి అప్డేట్స్ ఉంటాయి కదా, లైక్ అవి స్కీమ్స్ కావచ్చు, ఇప్పుడు కొత్తగా వచ్చినవి ప్లేసెస్ కావచ్చు, న్యూస్ కావచ్చు, ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో దానివల్ల మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, రోజు దాంట్లో మిస్ అవుతున్నానన్న ప్రాబ్లం అనేది మీకు కనిపించదు. నేను కనిపించినప్పుడల్లా ఇక మీద మీరు చెప్పారు కాబట్టి, అడిగారు కాబట్టి ఏదైతే ఉందో అవి కూడా యాడ్ చేసుకుంటే మీ ఎగ్జామ్కి యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి, సో ఎవ్రీడే మనం డైలీ కరెంట్ అఫైర్స్ని బ్యాంకింగ్, ఎస్ఎస్సి, రైల్వే, సో అన్ని ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అయ్యేలా చెప్తున్నాం. అందుకనే ఒక స్టేట్ని బేస్ చేసుకుని అయితే ఎక్కువగా మనం పెట్టట్లేదు అనమాట. సో మీరు అడుగుతున్నారు కాబట్టి ఏదైనా ఈ రోజున మనకి కనిపించింది అనుకోండి, నేను 1 or 2 అవి యాడ్ చేసి ఖచ్చితంగా చెప్తాను. ఒకవేళ సో ఇన్ని రోజులు మేము మిస్ అయ్యాం ఇలా అవుతుంది అనుకునే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. సో మనకి వీకెండ్స్లో ఖాళీ ఉన్నప్పుడు కానీ, ఒక రోజు కానీ, ఒక పర్టికులర్ అప్కమింగ్ డేస్లో ఒక వీడియో తెలంగాణ రిలేటెడ్ అప్డేట్స్ ఉంటాయి కదండి, సో దానికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది, మనకు కూడా డిస్కస్ చేసుకున్నట్టు ఉంటుంది. సో అలా చేద్దాం. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి జనరల్ స్టడీస్కి సంబంధించి చెప్పే కరెంట్ అఫైర్స్ సరిపోతాయి అంటున్నారు. సో మనం డైలీ మిస్ కావట్లేదండి, అటు ఎంసీక్యూ రూపంలో కానీ, ఇటు మనకి థియరీ రూపంలో కానీ, మ్యాక్సిమం డేకి ఎన్ని కరెంట్ అఫైర్స్ అయితే వస్తాయి అందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో పాటు స్టాటిక్ జీకే కవర్ చేస్తున్నాం. అండ్ ఎలక్షన్ కమిషన్ వచ్చినప్పుడు కానీ, ఇంకేమన్నా లోక్పాల్, లోక్యుక్త్ వచ్చినప్పుడు కానీ, ఇలా ప్రతిసారి కూడా ఏదైనా ఒక పర్టికులర్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు కాన్సెప్ట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. సో నేనేమంటున్నానంటే, నేను చెప్పే దాంతో మీ రివిజన్ కూడా ఉంటే సరిపోతుంది. రివిజన్ లేకపోతే మనం డిస్కస్ చేసుకున్నది వేస్ట్ అయిపోతుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్లో కాన్ఫిడెన్స్ రాదు. మనం చెప్పింది ఏదైతే ఉందో డిస్కస్ చేసింది విన్న తర్వాత 1-2 సార్లు మీరు రివైజ్ చేయాలి. రివైజ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి మీరు రాయడమో, ఎంసీక్యూస్ రూపంలో రాయడమో, లేకపోతే మన ఎంసీక్యూసే ఉన్నాయి కదా ఐఎస్సివి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఎంసీక్యూ రూపంలో. అప్పుడు మీకు ఐడియా వస్తుంది, ఓకే నేను కరెంట్ అఫైర్స్ పెట్టగలుగుతున్నాను, కరెంట్ అఫైర్స్ చేయగలుగుతున్నాను. 10 కరెంట్ అఫైర్స్లో 10 ఎవరు పెట్టలేరు. ఇన్ కేస్ నాకు మీరు తీసుకొచ్చి ఇచ్చిన నేను 8 పెట్టి 2 దగ్గర ఆగిపోగలనేమో, మేబీ అక్కడ ఉన్న ఆప్షన్స్ కొంచెం డిఫరెంట్ ఏమో, నేను అంతవరకు కవర్ చేయలేకపోయినేమో. అలా ప్రతి ఒక్కరికి ఒక లిమిట్ ఉంటుందండి ఖచ్చితంగా. సో కాబట్టి ఏంటి అంటే 10లో 6 దాటితే నీకు కట్ ఆఫ్ దాటినట్టు, 5 దాటితే కట్ ఆఫ్ దాటినట్టు. ఆ 5 to 6 కరెక్ట్గా పెట్టావా అనేది ఇంపార్టెంట్. కానీ ఇక్కడ మనం అవుట్ ఆఫ్ 10లో 8 పెడితేనే ఎగ్జామ్లో మనం ఆ కట్ ఆఫ్ని దాటగలం. అలా దాటాలంటే ఏం చేయాలి అంటే, డైలీ ఈ క్వశ్చన్ మానేసి, అంటే మనకి ఎన్ని ఇయర్స్ చదవాలి, ఎన్ని మంత్స్ చదవాలి, ఇప్పటి నుంచి చదువు. ఇప్పటి నుంచి ఒక 15 days పర్ఫెక్ట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకో. ఒక 15 days పర్ఫెక్ట్గా కరెంట్ అఫైర్స్తో మార్నింగ్ ఒక అరగంట, ఈవినింగ్ ఒక అరగంట టచ్లో ఉండు. సో దాన్ని రివైజ్ చేసుకుంటూ ఉండు. సో 15 days చదివిన తర్వాత పర్సన్స్ అనేది మీకు అలవాటు అవుతుంది. అలవాటు అయిన తర్వాత ప్లేసెస్ అలవాటు
అలవాటవుతాయండి. ఆ ప్లేసెస్ అలవాటయిన తర్వాత అసలు కరెంట్ అఫైర్స్‌లో మీరు రోజు చూస్తున్నట్టయితే మనకెక్కువ ఏం కనిపిస్తాయి? డిఫెన్స్ వాళ్ళు అపాయింట్ అయ్యారని, ఆపరేషన్స్ జరిగినియని, ఎక్సర్‌సైజెస్ జరిగినియని. సో, ఫస్ట్‌లో అంతా కొత్తగా చిందరవందరగా కనిపిస్తా ఉంటది. 15 డేస్ మీరు చదివిన తర్వాత ప్రాపర్‌గా మీకు మీరే అవన్నిటి కూడా అరేంజ్ చేసుకోవడానికి ఒక క్లారిటీ వస్తది. సో, 1 మంత్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే, ఇప్పుడు 1 మంత్ అయిపోతది. ఏప్రిల్ ఎండింగ్‌కొస్తది. మ్యాగజైన్ తీసుకుంటారు. మన ఐఏసీ మ్యాగజైన్ ఉంది. మ్యాగజైన్ తీసుకుంటారు. మ్యాగజైన్ తీసుకొని ఏదో ఒక 1 మంత్ కంటెంట్ తీసుకొని దాన్ని ఒక్కసారి రివిజన్ కొడతారు. రివిజన్ చేసిన ప్రతి దగ్గర మన పాయింట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఏదో ఒక చోట మేబీ మిస్ అయితే తప్ప అది కూడా ఒక ఆప్షనల్ అండ్ ఈజీగా మనం కవర్ చేసుకున్నాం. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏప్రిల్ అయిపోయింది. సో దెన్ మార్చ్‌కెళ్ళండి. మార్చ్‌కెళ్తే ఇందులో సగానికి సగం అందులో మళ్ళీ మీకు రిప్రజెంట్ అవుతా ఉంటాయి. ఒక 40-50%. సో అట్లా మనం బ్యాక్‌కి జాన్ వరకు చదవగలిగితే జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్ 4 మంత్స్ కరెంట్ అఫైర్స్ మీరు కంప్లీట్ చేశారు. 4 మంత్స్ కరెంట్ అఫైర్స్ మీరు చదువుతున్నారు అంటే దాని అర్థం ఏంటి అంటే దీనికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్, బేస్ పాయింట్స్ అలాగే కోరిలేటెడ్ పాయింట్స్ లాస్ట్ ఇయర్ కూడా ఉంటాయి. అలా చదవాలి తప్ప నేను 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ టార్గెట్ పెట్టుకుంటాను. 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ టార్గెట్ పెట్టుకుంటాను. మేబీ అది కూడా మెథడ్ వర్కౌట్ అవుతదేమో. బట్ దానికన్నా ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఇదేనండి. ఇప్పుడున్న ప్రెజెంట్ కరెంట్ అఫైర్‌ని గట్టిగా పట్టుకోవాలి, మనకి అవ్వాలి అనుకుంటే గనక కరెంట్ అఫైర్స్‌లో విన్ అవ్వాలి అనుకుంటే ఇలాంటి స్ట్రాటజీని యూజ్ చేయాలి. రివిజన్, రివిజన్, రివిజన్. సో నేను 10 క్వెషన్స్ చదివాను. మీరు 50 క్వెషన్స్ చదివారు. 50లో మీరు ఒక 30 తప్పు చెప్పి 20 కరెక్ట్‌గా చెప్పారు. 10లో నేను 8 కరెక్ట్‌గా చెప్పి 2 తప్పు చెప్పాను అనుకోండి. లేదా 9 కరెక్ట్ చెప్పి 1 తప్పు చెప్పాను అనుకోండి. సో అప్పుడు ఎన్ని కరెంట్ అఫైర్స్ ఎలా చదివాము అనేది ఇక్కడ మ్యాండేటరీ కాదు. సో ఏది పర్ఫెక్ట్‌గా చదివాము అనేది కూడా ఇంపార్టెంట్. అది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది కరెంట్ అఫైర్స్ విషయంలో. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్ఆర్బీకి కూడా కవర్ చేస్తున్నామండి. ఒకవేళ మీకు కవర్ చేస్తున్నట్టుగా అనిపించలేకపోతే ఒకసారి మన ఎంసీక్యూస్ ఉన్నాయి. ఎంసీక్యూస్‌లో కూడా చూడండి. అది ఎర్లీ మార్నింగ్ వస్తా ఉంటది డైలీ. సో 8-9 మధ్యలో ఉంటది. ఒకవేళ 1 అవర్ లేదా 15 మినిట్స్ అలా ఉంటది. 1 అవర్ 15 మినిట్స్. డ్యూరేషన్‌ని పక్కన పెట్టి ఫాస్ట్ ఫార్వర్డ్‌లో బ్యాంకింగ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి అందులో. సో ఒకసారి సెబీకి సంబంధించి, ఆర్బీఐకి సంబంధించి, జీఎస్టీకి సంబంధించి ఇలా ఎకానమీ రిలేటెడ్ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి. సో చూసిన తర్వాత ఒకవేళ మీరు ఇంకా ఎక్కడైనా ల్యాగ్ అవుతున్నారంటే ఒకసారి కమెంట్ చేయండి. అండ్ ద నెక్స్ట్ వన్ సేమ్ టీఎస్‌పీఎస్‌సికి నేను చెప్పాను కదా! టీఎస్‌పీఎస్‌సి గ్రూప్ 2కైనా టీఎస్‌పీఎస్‌సి గ్రూప్ 2కి ఏం చేస్తారు అంటే ఫస్ట్ మనకి సెంటర్ రిలేటెడ్ స్కీమ్స్ చాలా ముఖ్యమండి. స్కీమ్స్, ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గ్రూప్స్‌కి చాలా ముఖ్యం. జీఎస్టీకి సంబంధించి మన ఫినాన్షియల్ ఇయర్ ఎక్స్‌పెక్టేషన్ ఎంత ఉంటది పర్సెంటేజ్, ఐఎంఎఫ్ ఎంత చెప్పింది, ఇలాంటి రీసెంట్ కరెంట్ అఫైర్స్ చూడండి. మనకి మంత్రివర్గం కూడా రీసెంట్‌గానే వచ్చింది కదా! డిసెంబర్ నుంచి మనకి ఏదైతే ఈ కొత్త మంత్రివర్గం కావచ్చు, లేకపోతే కొత్త స్కీములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఎగ్జిస్టింగ్ స్కీమ్స్‌లో కొన్ని మాత్రమే ఇప్పుడు అమలవుతాయి. అయేంటో కూడా మీకు తెలుసు కాబట్టి అలాంటివి స్కీమ్స్ చూసుకుంటా ఉండండి. ఇప్పుడు ఏం ఇనిషియేషన్స్ చేస్తున్నారో అవి చూసుకుంటా ఉండండి. తెలంగాణకి సంబంధించి ఏదైనా టాప్ ర్యాంక్స్ నీతి ఆయోగ్‌కి సంబంధించి గాని ఇలాంటివి వచ్చుంటాయి. అవి చూసుకోండి. సో ఇయర్స్ అవసరం లేదండి. ఇయర్స్ అంత దూరం అనేది అది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్‌ని కవర్ చేసుకుంటూ గ్రూప్స్ చదువుకోవాలి కదా! సో కాబట్టి కరెంట్ అఫైర్స్‌కి మొత్తం పెట్టేశారనుకోండి టైము అప్పుడు ప్రాబ్లమ్ అవుతది. గ్రూప్స్‌కి గానీ ఈవెన్ మనకి ఇంకా ఏమైనా సెంట్రల్ రిలేటెడ్ ఎగ్జామ్స్‌కి గానీ 1 అవర్ కరెంట్ అఫైర్స్ అయితే 1 అవర్ స్టాటిక్ జీకే. ఈ రెండిటిని గనుక మీరు రివిజన్ చేసుకోగలిగితే సబ్జెక్ట్ వస్తదనమాట. అట్లా చదువుకోవాలి. అలా ప్లాన్ చేసుకొని చదువుకోవాలి. చెప్పడం నాకు ఈజీయే. రోజుకి మీరు 4, 5 సబ్జెక్ట్స్ కవర్ చేసుకోవాలి. కానీ ఎర్లీ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, నైట్ ఒక హాఫ్ అన్ అవర్ కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి మీరు యూజ్ చేసినట్లయితే ఎందుకంటే మేము చెప్పడానికి 1 అవర్ పడతదండి. మీరు కొంచెం ఆల్రెడీ వినడానికి కాబట్టి స్లోగా కాకుండా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టుకొని రిపీటెడ్‌గా ఉన్న పాయింట్స్ చాలా వరకు మేము చెప్తా ఉంటాం. ఇది ఇలా అని ఆల్రెడీ అది మీకు తెలిసుంటది కదా! ఈజీగా అయిపోతదనమాట. సో ఎప్పుడైతే 1 అవర్ విన్నారో ఈరోజు రివిజన్ ఒక హాఫ్ అన్ అవర్ చేశారు. రేపు 1 అవర్ వింటారు. కానీ రివిజన్ 20 మినిట్సే చేస్తారు. ఎందుకంటే నిన్నటివి కొన్ని రివైజ్ అవుతాయి. నెక్స్ట్ 1 అవర్ వింటారు. ఓన్లీ 15 మినిట్సే రివిజన్ చేస్తారు. ఎళ్ళే కొలది ఏమవుతదంటే ఫస్ట్ స్టార్టింగ్ డేస్‌లో టైం ఎక్కువ ఉంటది. తర్వాత టైం అనేది మీకు తక్కువైపోతే వెళ్ళిపోతది రివిజన్‌కి. సో 15-20 డేస్ టార్చర్ ఉంటదండి ఇట్లాంటిది అలవాటు చేసుకోవడానికి. దాని తర్వాత ఆ రిజల్ట్స్ వస్తాయి కదా! అది మీకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తది. చాలా సాటిస్ఫైడ్‌గా ఉంటది. సో ఒకసారి చేసి చూడండి. సో ఈరోజు ఏవైతే మనం డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఒకటి
హరప్పన్ సెటిల్మెంట్‌కి సంబంధించి మనకి గుజరాత్‌లోని కచ్ ఏరియాలో 5200 సంవత్సరాల క్రితం నాటి ఒక స్థలం బయటపడిందని డిస్కస్ చేసాం. ఆయుష్మాన్ ఖురానా గారిని నేషనల్ యూత్ ఐకాన్‌గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి అపాయింట్ చేసుకోవడం జరిగింది. పెప్సికో ఇండియా తన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ని 1266 కోట్లతో మధ్యప్రదేశ్‌లో ఎస్టాబ్లిష్ చేస్తుంది. పరమవీర చక్ర గార్డెన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది రీసెంట్‌గా మనకి. అది కూడా తమిళనాడు యొక్క గవర్నర్ ఎవరైతే మనకి ఆర్ఎన్ రవి గారు ఉన్నారో ఆయనే మనకి తాంబరంలో ఇనాగ్రేట్ చేశారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఫెడరేషన్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆఫ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్గా చెప్పొచ్చు. సందీప్ జైన్ గారు దీనికి ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యారు. లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ సిధాన్ గారు ఎవరైతే ఉన్నారో లేదా సిధానా గారు, సో ఈయన ఎలక్ట్రికల్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యారు. అగ్ని ప్రైమ్ మిసైల్ అనేదాన్ని రీసెంట్గా డిఆర్డిఓ ఆధ్వర్యంలో ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ లేదా వీలర్ ఐలాండ్ అనే ప్రాంతం నుంచి మనకి ఏమంటారు సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.